घेर दिया, आगे भीड़ लगा रखा है। अरे सर वो बैरिकेडिंग कर दिया ना, बस ही लगा दिया है। राहुल गांधी जैसा हो। राहुल गांधी मैदान में, राहुल गांधी मैदान में, संतों के सम्मान में, संतों के सम्मान में, थोड़ा जोर से बोलिए, जोर से बोलिए थोड़ा। राहुल जी की कोठी पे, राहुल जी की कोठी पे। बाय बाय बाय। आपको राहुल गांधी नजर आएंगे, उनकी बगल में भारतीय जनता पार्टी की जो मेन है वहाँ गांधी जो है। స్వప్న చూస్తూనే ఉన్నాము. రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమైనటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కలిసి ప్రస్తుతం బస్సులో బయలుదేరుతున్నారు. వీరంతా కూడా ఏదైతే పూర్తిగా అంటే జంతర్ మంతర్ లో నుంచి పార్లమెంట్ కు బయలుదేరినటువంటి యువత పైన జరిగినటువంటి దాడులను నిరసిస్తూ గాంధీ స్మృతికి వెళ్తున్నామని కూడా ముఖ్యంగా ఎప్పుడైతే యువత పైన ఢిల్లీ పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు, వాళ్ళను రక్తాలు వచ్చేలా కొట్టడమే కాకుండా లాఠీ చార్జ్ చేయడము, మరోవైపు ఇయర్ గ్యాస్ కూడా వదిలారు. వాళ్ళు సరైనటువంటి కారణంతో అంటే యువత ఏ విధంగానైతే దేశంలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో టెన్షన్ పడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, అంతేకాదు తల్లిదండ్రులు సైతం ఎంతో ఆవేదనకు గురవుతున్నారు, మరికొంతమంది అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. సో వీరందరి విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన నుంచి ఏమాత్రం ఒకవైపు రాజీనామాకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వకపోవడం, దానికి తోడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కేంద్రం ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటుందంటూ కూడా రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే మొదట రాహుల్ గాంధీ నివాసంలో అంటే అందరినీ కూడా హైటీ కోసం పిలిచారు. దాని తర్వాత అందరూ నిర్ణయం తీసుకొని గాంధీ స్మృతికి బయలుదేరి వెళ్లి అక్కడ గాంధీజీ విగ్రహం సాక్షిగా అందరూ కూడా నివాళులు అర్పించడమే కాకుండా యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన దీక్ష కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం రాహుల్ గాంధీ నివాసం నుంచి ఎంపీలందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. అయితే రాజు, యాక్చువల్ గా ఈ సమయంలో స్మృతి వనానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా పోలీసుల నుంచి? అంటే ఇప్పుడు ఇంతకు ముందు రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ దేశమే మాది, మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్లే హక్కు మాకు ఉందని చెప్తూ ఉన్నారు. సో అసలు ప్రెసెంట్ అక్కడ ఢిల్లీలో అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ స్వప్న, వాస్తవానికి ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మొన్న ఇదే కాంగ్రెస్ ఎంపీలు మనం చూసాము. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశానికి హాజరై ఎంపీలు అందరితో కలిసి నేరుగా పిఎం నివాసం వద్ద బైఠాయించినటువంటి పరిస్థితి చూసాము. అప్పటి నుంచి పోలీసులు కూడా కొంత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కాంగ్రెస్ యాక్టివిటీ పైన నిజంగా గాంధీ స్మృతికే బయలుదేరుతారా లేదంటే మరే ప్రాంతానికైనా వెళ్తారా అంటూ కూడా పోలీసులు పూర్తి స్థాయి నిఘా వేశారు. అంతేకాదు భారీగా వాళ్ళ కాన్వాయ్ను కూడా పోలీసులు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఢిల్లీలో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో సడన్లీ ఎక్కడైనా రోడ్లపై బైఠాయించినా లేదంటే అనుకోకుండా పిఎం నివాసం వైపు వెహికల్స్ తీసుకెళ్లినా అది మరింత ఇబ్బందికరంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు అంటే జంతర్ మంతర్ లో కొనసాగుతున్నటువంటి ఆందోళన ఒకవైపు, కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆందోళన ఇంకోవైపు, అది కూడా పోలీసులకు సవాలుగా మారింది. దాంతో ఎక్కడికక్కడ ఇప్పటికే బారికేడ్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా వీళ్ళు వెళ్ళేటటువంటి మార్గం వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అందుకే కాంగ్రెస్ నేతలు కూడా భారీగా కాన్వాయ్ ని మెయింటైన్ చేయట్లేదు. ఆ బస్సులో వెళ్తే ఈజీగా వాళ్ళు అనుకున్నటువంటి స్పాట్ కు చేరుకోగలం అనేటువంటి ఆలోచనతో కనిపించారు. అందుకోసమే బస్సులు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం అయితే కాన్వాయ్ బయలుదేరింది. వాళ్లకు ఎటువంటి అడ్డంకులు ఏం లేవు. అందరూ ఎంపీలు, అందులో లోక్సభలో ప్రతిపక్ష నేత కూడా
ఉండడం, ఖచ్చితంగా రూట్ క్లియరెన్స్ అయితే ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ వీళ్ళు ఆగుతారు అనేది మాత్రం పోలీసులకు ఒక టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు జంతర్ మంతర్ వైపు వెళ్తారని కూడా కొంత అనుకున్నారు, కానీ జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం కొంత పరిస్థితి టెన్షన్ గానే ఉంది. ఎందుకంటే యువత పెద్ద ఎత్తున ఈ రోజు కూడా చేరుకున్నారు. సో దాంతో అటు సిపి జంతర్ మంతర్ కానుకొని ఉన్నటువంటి సిపి ప్రాంతంలో మొత్తం షాపులు మూసేయడం, ఇంటర్నెట్ ను నిలిపివేశారు. మరోవైపు ఆ ఇంటర్నెట్ ఎఫెక్ట్ కూడా సెంట్రల్ ఢిల్లీ మొత్తం ఉందని చెప్పుకోవచ్చు. సో దాంతో ఎవరి ఫోన్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఫోన్స్ పనిచేస్తున్నాయి, ఇంటర్నెట్ ఎక్కడ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. దాంతోనే ఇప్పుడు జనం మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ లీడ్ చేస్తున్నటువంటి ఈ ఎంపీలు ఎక్కడికి రీచ్ అవుతారు, వాళ్ళ ఆందోళన ఎలా ఉండబోతుందనేది కూడా ప్రస్తుతం కొంత ఉత్కంఠకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న, అయితే రాజు, వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారనంటే నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పిస్తాం, అలాగే రాజ్ఘాట్ దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనకు కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎగ్జాక్ట్ గా గాంధీ స్మృతి వనానికి వెళ్లాలనుకున్న వారి ఉద్దేశం ఏంటి? ఎస్, ఖచ్చితంగా స్వప్న, ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే గాంధీ స్మృతి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఒకవైపు పోలీసులు పూర్తిగా ఇక్కడ భారీగా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం నేను గాంధీ స్మృతి వద్దనే ఉన్నాను. అయితే ఇక్కడ మాత్రం ఇంటర్నెట్ కి సంబంధించి ఏమాత్రం కనిపించట్లేదు. సో అయితే ఇంటర్నెట్ పనిచేస్తుందా లేదంటే ఎలా ఉండబోతుంది అనేది కూడా టెన్షన్ గా కనిపిస్తుంది.